కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి ఫరూక్ అన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్లు 3000 నుంచి 4000కు ఒకేసారి పెంచినట్లు మంత్రి చెప్పారు. నంద్యాలలోని నూనేపల్లి వాటర్ ట్యాంక్ వద్ద ఇది మంచి ప్రభుత్వం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సీఎం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు భద్రత కల్పించారన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకున్నారని తెలిపారు. 16,437 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని మెగా డిఎస్సి ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. పెన్షన్ గురించి చెప్పారు. నార్మల్గా చెప్పారు 4 రూపాయలు పెన్షన్ గా ఉపయోగించేది ఉందంటే మన గతంలోకి వస్తున్నదే 2000కు 3000 చేయడానికి 5000 ఇచ్చినాడు. వాస్తవంలో 4 ఇచ్చింది కదా. 2000 నుంచి 3000 పెంచడానికి 5000 అయిపోయింది. కాలం అయిపోయింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర గోవింద రోజు అయిపోయినాడు. ఏం లేదు. ఎందుకు ప్రభుత్వం చేసి ఎవరికైనా ప్రభుత్వం ఒప్పుకోడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రోజు వాళ్ళు చెప్పినట్టు ఉడికడానికి 6000, అదేవిధంగా కిడ్నీ వ్యాధులు పెట్టి వాళ్ళకి 6000కి 10,000, మానసిక వికలాంగులు అయితే వారికి పెట్టి వాళ్ళ గురించి వెంకటాచల అమ్మాయి పాపం ముగ్గురు పిల్లలు కూడా వికలాంగులు, మానసిక వికలాంగులు ఒక్కరికి కూడా తెలియలేదు. వారికి దాదాపుగా 30,000 రూపాయలు వస్తుందంటే ఏమైనా పనిచేస్తాం కానీ అంటే నేనే పనిచేయాలని ముగ్గురు పిల్లలు చూసుకోవడం సరిపోతుంది. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి వారి ప్రతి కార్యక్రమాలు కూడా నిర్ణయం చేయాలి. తల్లి పెద్ద పిల్లలు పెద్దగా అయిపోయింది. మన తల్లి ఆ తల్లికి వందనాలు బాధ్యత ఉంది. నేను చూసాను, మీరు చూసారు. మరి ఈ రకంగా ఈరోజు ప్రభుత్వం వారికి 4 సంవత్సరం ఉంది. ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఎక్కిరాలని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు, 2 పిల్లలకు వస్తూ ఉంది, తల్లికి వస్తూ ఉంది. మన 3 పిల్లవాడు మనసుకు ఏం తెలియదు ఎవరు కూడా, మంచి పరిస్థితుల్లో తెలియదు ఎవరు కూడా. మన 3 పిల్లలు ఒకటే తల్లి పాపం మనం ఏ రకంగా వస్తాం కానీ ఆ ప్రచారం గురించి ఎవరు కూడా మనం కూర్చోలేమని చెప్పి మరి ఇదే నిన్ననే క్యాబినెట్ డిస్కస్ చేశాం. దీపావళి రోజు నుంచి దీపావళి పండుగ నుంచి మనం గ్యాస్ ఎవరైతే మనం కాపీ చేసాం బయట ఆర్డర్ కదా ఉచితంగా మనం గ్యాస్ ఇస్తాం ప్రతి సంవత్సరం చెప్పి ఆ దీపావళి నుంచి మనం మొదలుపెట్టడం జరుగుతున్నాం. దాని తర్వాత నచ్చినట్టుగా ప్రభుత్వం మీద ఆర్థికంగా బాగుంటే ఇవన్నీ ఒకటేసారి మొదలుపెట్టేవాళ్ళం. మన కర్మ మహానుభావుడు వచ్చినాడు రాష్ట్రానికి దోచుకుపోయినట్టు గదిని మమ్మల్ని వచ్చినట్టు దోచుకుపోయినట్టు మొత్తం సభలు దోచుకుపోయి ఏం లేదు. నాకు కూడా మైనార్టీ శాఖ ఉంది, ఏం అందులో ఒక కొట్టు లేదు.